నా అన్వేషణ కంటే బోగ్గాలు ఎవరైనా ఉన్నారంటే అది వాడిని ఫాలో అవ్వనా కొడుకులే. ఏ సిగ్గు శరం ఏం మాత్రం ఏమున్నా కానీ వాడిని అన్ఫాలో అవ్వని అన్సబ్స్క్రైబ్ చేయండి వాడిని. ఎందుకంటే వాడు మన హిందూ దేవుళ్ళని, మన సీతాదేవిని, మన ద్రౌపదిని రేప్ చేశారన్నాడు వాడు. వానికి ఏ మాత్రం నాలెడ్జ్ లేకపోయినా ఇష్టమని మాట్లాడుతున్నా కానీ వానికి ఎట్లా ఫాలో అవుతున్నారు? కళ్ళు మూసుకొని కళ్ళు కనిపించట్లేదా మీకు? వాడి మాటలు చెవులా వినిపించట్లేదా? మీరు అసలైన ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అందరూ అన్సబ్స్క్రైబ్ కొట్టాలి, అందరూ అన్ఫాలో కొట్టాలి. మన దమ్మేందో చూపించాలి. ఇప్పుడు యూనిటీ లేకపోతే ఇంకెప్పుడు ఉండదు. మన దేశాన్ని మన ధర్మాన్ని తిట్టినాక ఇంకా మనం ఫాలో అయితే ఇంకా వేస్ట్. మనం పనికి మన కుక్కలు చేసే పనులు కొంచెం ఇంకా జ్ఞానం ఉన్నా కానీ ఈ పని చేయండి. ఫస్ట్ షేర్ చేయండి వీడియో ఎంతవరకు. మా ఆడవాళ్ళు వాడు మీకు సపోర్ట్ చేయడమ్మా. వాడు ఏ ట్రెండింగ్ టాపిక్ ఉంటే ఆ ట్రెండింగ్ టాపిక్ ని పట్టుకొని మాట్లాడతాడు. వాడి వ్యూస్ కోసం తప్ప మీకోసం ఏమి చేయడు. మీరు వాడి వీడియో సరిగ్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆటగాడు అని లేపిరు కదా. ఇప్పుడు బట్టలిపి తిరగమంటున్నారు రోడ్ల మీద. తిరుగుతారా? అలా ఎవరైనా అడుగుతారా? స్వేచ్ఛన అది బట్టలిపి తిరిగితే? వాడికి అది కావాలి. వాడు ఆటగాడు కదా. ఆలోచించి చూడండి మీరు కూడా. ఎవ్వరు ఏం మాట్లాడినా దేని గురించి మాట్లాడినా కానీ నువ్వు తీసింది హిందూ ధర్మం కోసం. అలా జరిగింది శివాజీ ఏం మాట్లాడిండు, లేకపోతే అనసూయ ఏం మాట్లాడింది, వాళ్ళ పంచాయతీ వాళ్ళు మీరు చూసుకోండి రా. ధర్మం గురించి ఎందుకు తీస్తున్నావు నువ్వు? హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఎందుకు తీస్తున్నావు? ఏ టాపిక్ మాట్లాడు ఆ టాపిక్ మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి సారీ చెప్తున్నావు. నీ సారీ చెప్పగానే కలిపి మళ్ళీ ఫాలో చేసే అంత బుద్ధి తక్కువ జనాలు లేరు ఇక్కడ ఎవడైనా కానీ. గుర్తుపెట్టుకో, నీ పత్రం ఇప్పటి నుంచే మొదలైంది. నీ పత్రం ఇప్పటి నుంచే మొదలైంది. నా అన్వేషణ గుర్తుపెట్టు. దయచేసి వానికి హిందూ ఫాలోవర్స్, వానికైతే ఎవరైతే హిందూ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో కొట్టండి ప్లీజ్.